ఓకే, 10th క్లాస్ మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్కి స్టార్ట్ చేసే ముందు 4 పాయింట్స్ నేర్చుకుంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం చేసేయచ్చు. ఫస్ట్ది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఈ థియరం ఏం చెప్తుందంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్ కానిది, అదర్ దాన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంపోజిట్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్ అంటే ద నెంబర్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ వన్ అండ్ itself as factor. It is called prime numbers. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకోండి. 5ని ఫ్యాక్టర్స్గా రాస్తే 1 into 5గా రాయొచ్చు, ఇంకా 5 into 1గా రాయొచ్చు. ఇంతకు మించి ఇంకే విధంగా కూడా రాయలేము. సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ 5 మాత్రమే ఫ్యాక్టర్స్ అయితే దీన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. సో ప్రైమ్ నెంబర్ కాని నెంబర్ కాంపోజిట్ నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ కాంపోజిట్ నెంబర్ అదర్ దాన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్. సింపుల్గా చెప్పాలంటే అదర్ దాన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంపోజిట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకోండి. 6ని 1 into 6గా రాయొచ్చు, 2 into 3గా రాయొచ్చు, 3 into 2గా రాయొచ్చు, 6 into 1గా రాయొచ్చు. సో ఫ్యాక్టర్స్ వచ్చి 1 2 3 6 1 2 3 6. సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. సో దీనిని కాంపోజిట్ నెంబర్ అంటారు. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ ఏం చెప్తుందంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అన్నాడు. అంటే కాంపోజిట్ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయొచ్చు అన్నాడు. చూడండి 6ని ఎలాగ రాసాము? ఫస్ట్ 1 into 6గా రాసాము. ఇప్పుడు అగైన్ నేను ఏం చేస్తానంటే 1 into 6ని ఎలా రాస్తానంటే 2 into 3గా రాస్తాను. ఈ 6ని 2 into 3గా రాస్తాను. సో 1ను మనం రాసినా వదిలేసినా ఒకటే. సో 1 into something ఈక్వల్ టు సంథింగ్. సో 2 into 3. 2 అనేది ఒక ప్రైమ్ నెంబరు, 3 అనేది ఒక ప్రైమ్ నెంబరు. సో ఇక్కడ ఏమన్నాడు? ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ప్రైమ్ నెంబర్ ప్రోడక్ట్గా రాసామా రాయలేదా మనం 6ని? 6 అనేది కాంపోజిట్ నెంబరు, 2 ఒక ప్రైమ్ నెంబరు, 3 ఒక ప్రైమ్ నెంబరు. ప్రైమ్ నెంబర్ ప్రోడక్ట్స్గా రాశాక అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ విచ్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అక్కర్స్. సో 2 into 3గా రాయొచ్చు, 3 into 2గా రాయొచ్చు, ఇది ఇలా రాయొచ్చు, తిరగేసైనా రాయొచ్చు. ఆర్డర్ ఏదైనా సరే 2 3s 6 అవుద్ది కానీ ఇంకేం రాదు. సో ఇక్కడ ఏమంటున్నాడు? సో దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అన్నాడు. ఆర్డర్ మనం 2 into 3గా రాసినా 3 into 2గా రాసినా వచ్చేది 6ఏ. 6ని 2 into 3 ఆర్ 3 into 2గా మాత్రమే రాయగలం, ఇంకా విధంగా కూడా రాయలేము. దీన్ని ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటాడు. జస్ట్ ఐడియా కోసమే, దీని ద్వారా ఏం చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చి హెచ్సిఎఫ్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ద నెంబర్స్ అన్నాడు. ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అన్నాడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము హెచ్సిఎఫ్ ఆఫ్ సమ్ ఒక 2 నెంబర్లు అడిగాడు అనుకోండి. 8, ఒక 18 అడిగాడు అనుకోండి. 8, 18కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 8ని ఎలా రాయొచ్చు? 2 4s are 8. అగైన్ 4ని ఎలా రాయొచ్చు? 2 into 2. సో 2 power 1 2 3 2 క్యూబ్గా 8ని రాయొచ్చు అనమాట. 18ని ఎలా రాయొచ్చు? 2 into 9. 2 into 9 ఎలా రాయొచ్చు? 3 into 3. దీన్ని ఫైనల్గా 2 power 1 2 ఒకసారి వచ్చింది, 3 2 సార్లు వచ్చింది, 3 square. సో మనకి హెచ్సిఎఫ్ డెఫినేషన్ ఏం చెప్తుంది? ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇందులో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏది ఉన్నది? చూడు, హెచ్సిఎఫ్ ఆఫ్ అని పెట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 18 ఈజ్ ఈక్వల్ టు కామన్గా ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, 2 రాసి ఏమన్నాడు? ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్
ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇక్కడ 3 ఉంది కానీ ఇక్కడ లేదు, కామన్గా ఉండాలి కానీ ఇందులో లేదు కాబట్టి 3 రాయము. కానీ స్మాలెస్ట్ పవర్ 2 ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, స్మాలెస్ట్ పవర్ ఎంత 1, సో 2^1. దీనికి హెచ్సిఎఫ్ వచ్చి 8,18ది 2^1, 2^1 అంటే 2, 2^1 అంటే 2. సో ఇప్పుడు ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం ఏమన్నాడు, ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది నెంబర్స్ అన్నాడు. సో సేమ్ ఎల్సిఎం వచ్చేసరికి 8,18కి వచ్చేసరికి ఇక్కడ కామన్ అనలేదు, ఈచ్ నెంబర్ రాయాలి. ప్రోడక్ట్ ఆఫ్ చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 ఒకసారి రాసాము. ఇక్కడ 3 లేదు, ఇక్కడ 3 ఉంది కానీ ఏమన్నాడు, ఈచ్ ఫ్యాక్టర్ ఇక్కడ కూడా 3 రాయాలి. ఇక్కడ 3 లేదు కాబట్టి 3^0 1. సో ఎల్సిఎం వచ్చేసరికి గ్రేటెస్ట్ పవర్ రాయాలి. 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కానీ గ్రేటెస్ట్ పవర్ ఎంత 3, 2³ ఇక్కడ 3^0 అంటే ఏం లేదు కాబట్టి 3^0 అంటే 1. ఇక్కడ గ్రేటెస్ట్ పవర్ ఎంత 2, సో 2³ అంటే 8, 3² అంటే 9, 8 9 72. ఇది మల్టిప్లై చేసినా ఇక్కడ వరకు వదిలేసిన ఆన్సర్ పర్వాలేదు. సో ఎల్సిఎం ఇది, హెచ్సిఎఫ్ ఇదనమాట. సో ద రిలేషన్ బిట్వీన్ లాస్ట్ది వచ్చేసరికి రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్. ఒక 2 నెంబర్లకు అవుతుంది. ఈ 2 కంటే ఎక్కువ నెంబర్లకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేసినప్పుడు ఈ ఫార్ములా పనికిరాదు. సో ఇప్పుడు ఇదే నెంబర్కి చూడండి, 8కి 18కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆఫ్ 8,18 మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎంత వచ్చింది, 2^1 అంటే 2 వచ్చింది. మనకి ఎల్సిఎం కావాలంటే ఈ ఫార్ములా ఏంటి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ 8 × 18. నీకు హెచ్సిఎఫ్ తెలుసు, హెచ్సిఎఫ్ ఎంత మనకు వచ్చింది 2 వచ్చింది. ఎల్సిఎం తెలీదు, ఈ 2 ఇటు గుణిస్తుంది, ఇటు వెళ్తే భాగిస్తుంది. ఎల్సిఎం ఈక్వల్ టు 8 × 18/2, 2 4s are 18. సో 18 4s are 72. ఈ 72 ఇక్కడ వచ్చిందా రాలేదా, ఇది ఓన్లీ 2 నెంబర్స్ ఇచ్చినప్పుడే అవుతుంది, 3 నెంబర్స్కి ఇది అవ్వదనమాట. ఓకే, ఈ 3 ఫార్ములాలు సరిగ్గా తెలిస్తే ఫస్ట్ హెచ్సిఎఫ్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్, మరికొన్ని ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు నీట్గా అర్థమైపోద్ది. ఓకే, దెన్ విల్ సీ.